హలో, మంచి వర్షం పడుతుంది బయట. సో మంచిగా మనం పీతల ఇగురు చేసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ గెట్ స్టార్ట్. ముందుగా పీతల్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ విధంగా కలుపుకోండి. ఎందుకంటే క్రాబ్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. సో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియాలు, జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, వెల్లుల్లిపాయలు, టమాటో, దీన్ని ప్యూరీ చేసుకోవాలి, అండ్ మిర్చి, గీ. ముందుగా ఉల్లి ముద్దను తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోని 2 స్పూన్స్ జీలకర్ర, 3 స్పూన్స్ ధనియాలు, ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్, అండ్ ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ కూడా పేస్ట్ కాకుండా కొంచెం పలుకుండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఈ రెసిపీకి ఇదేనండి టేస్ట్ ఇచ్చేది. సో నీట్గా ఇలాగా మనకి పలుకు తగిలినట్టుగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెంతులు వేసుకుందాం. ఇది బాగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఉల్లి ముద్దని అది వేసుకుందాం. ఉల్లి మసాలా ముద్ద ఇది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇది ఎంత బాగా ఫ్రై అయ్యి బాగా మగ్గిపోతే అప్పుడే ఇది కర్రీకి టేస్ట్ ఉంటుంది. పచ్చిగా వేసేస్తే అస్సలు టేస్ట్ ఉండదు. సో మూత 2 మినిట్స్ పెట్టుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇంకా దీని తర్వాత మిర్చి వేసేయండి. మిర్చి ఒక 6 or 7 మీ స్పైసీకి తగ్గట్టుగా మిర్చి వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. చూసారా, నీట్గా ఫ్రై అయింది. ఆయిల్ అనేది పైకి తేలుతుందంటే ఇది ఫ్రై అయిపోయిందని అర్థం. దీని తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూనే వేసుకోండి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం. సో దాన్ని బట్టి మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోండి. పచ్చివాసన పోయినంత వరకు దీన్ని బాగా వేపుకోవాలి. దీని తర్వాత కొంచెం ఒక రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. కొన్ని రెబ్బలు. మంచి దాన్ని ఏమంటారు, మంచి స్మెల్ ఇస్తుంది అసలు కరివేపాకులో. కరివేపాకు వేయగానే ఆ స్మెల్ ఉంది కదా, ఎంత బాగుందంటే చేస్తే మీకే తెలుస్తుంది. ఒక 1/2 స్పూన్ గీ వేసుకోండి. గీ ఏంటంటే కమ్మదనం కోసం, ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ చూసారా పైకి తేలింది, బాగా ఫ్రై అయిపోయిందని అర్థం. టమాటో కూడా బాగా ఫ్రై చేసుకోండి. బాగా మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది. చూసారా, ఓకే, రెడీ అయిందండి. చూసారా, మనకి ఆయిల్ అంతా నీట్గా పైకి తేలింది, బాగా ఫ్రై అయిపోయినాయి. దీని తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో పీతలు వేసుకుందాం. పీతలు వేసుకొని బాగా మసాలా పట్టినట్టు ఒక 2 మినిట్స్ ఆ పీతలు ఫ్రై చేయాలి. ఆ మసాలాలో ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయండి. పీతలు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేయండి. మూత పెట్టుకోండి ఒక 5 మినిట్స్. ఈలోపు మనం చిన్న మసాలా అనేది ప్రిపేర్ చేద్దాం. ఒక చెక్క, 4 లవంగాలు, ఒక 5 ఇలాచీ వేసి మంచిగా ఇలాగా పౌడర్ చేసుకోండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. సో చూసారా, వాటర్ అంతా ఎంత నీట్గా అబ్జర్వ్ చేసుకుందో, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు చూసుకోండి, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ అన్నీ చూసుకొని మీ కారం అన్నీ సరిపోయిందో చూసుకోండి. మసాలా కూడా వేసేయండి మనం ఏదైతే తయారు చేసుకున్నామో. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి. ఓకే, చూసారా, పీతల ఎగురు రెడీ. సింపుల్ కదా.
సింపుల్ చేసేయచ్చు, ఈజీగా బిగినర్స్ కూడా చేయొచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వేడి వేడి అన్నం తెచ్చుకొని అన్నంలో వేసుకొని తినండి, అదిరిపోతుంది అసలు. నా నోటితో నేను చెప్పలేను, నేనైతే అదే చేస్తున్నాను, మీరు కూడా చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.